వీడియోలోకి వెళ్లే ముందు ఇది చాలా సీరియస్ వీడియో అనమాట. సీరియస్గా అయితే చర్చించుకోవాలి. నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్కడ నిద్రపోతున్నారు అనేటటువంటి ఫీలింగ్ నాకు వచ్చేసింది అనమాట. ఎందుకంటే రీసెంట్గానే ఒక ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ గురించి మాట్లాడాలా వద్దా అనేటటువంటి అర్థం కావట్లేదు. ఎందుకంటే అదైతే క్లోజ్ అయిపోయింది అనమాట. ఓకే, చెప్పాలి కాబట్టి చెప్పేస్తున్నాను అనమాట. ఏంటంటే మీ అందరికీ తెలుసు అనమాట, ఒక కాంట్రవర్సీ అయితే నడిచింది. ఆ కాంట్రవర్సీ మీద నేనైతే రియాక్ట్ అయ్యా. నేను ఏ హీరోని తిట్టలేదు. దాంతో నా మీద కేసు కూడా ఫైల్ అయింది. సో ఇక తర్వాత కేసు ఉందా లేదా అనేటట్టు దాని తర్వాత మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా. ఆ హీరో గురించి చెప్పను, ఆ టాపిక్ గురించి నేను చెప్పలేదు. కానీ నా మీద అయితే కేసు పెట్టేశారు. కేసు అయితే నేను కొద్దిగా రిక్వెస్ట్ చేస్తే తీసేసుకున్నారనమాట. మిస్టేక్ నాదే అని చెప్పి నేను వాళ్ళకే చెప్పేశాను అనమాట. ఓకే, మిస్టేక్ నాదా కదా అనేటటువంటి వదిలేండి. నేను అందులో అంత సెన్సిటివ్ టాపిక్ కూడా ఏం మాట్లాడాల, అంతకనంగా ర్యాష్గా రూడ్గా కూడా మాట్లాడలేదు. నా మీద ఎమ్మటే మ్యాక్సిమం చాలామంది అభిమానులు వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. ఐ రెస్పెక్ట్ దట్. ఎందుకంటే వాళ్ళ హీరోని అంతలా అభిమానిస్తున్నారు, అంతలా ప్రేమిస్తున్నారు. దానికైతే నాకైతే క్లాప్స్ కొట్టడం జరిగింది. సో ప్రభాస్ ఫ్యాన్స్ మీద ఎందుకు కోపం వచ్చిందంటే ఒకసారి వీడియో వినండి. డేంజర్ జోన్ లో ఉన్నాడు. క్రిస్టల్ క్లియర్ కట్ గా చెప్పాలంటే ఇటలీలోని ఓ ప్రఖ్యాత హాస్పిటల్ బెడ్ పై కదల్లేని స్థితిలో అచేతనంగా పడి ఉన్నాడు. విన్నారు కదా, అసలు ఏదో దగ్గరుండి చూసినట్టు, ఏదో ప్రభాస్కి వైద్యం చేసేవాళ్ళు వీడికి ఫోన్ చేసి చెప్పినట్టు, మన ప్రభాస్ అన్న అదో అవస్థ పడుతుంటే దగ్గరుండి కల్లారా చూసినట్టు. ఈ ఎదవాగుడు చూడండి, వాగేదంతా వాగిండు. వాగి ఏమీ లైక్స్ కోసం చేయట్లేదు, షేర్ కోసం చేయట్లేదు. బాహుబలిలో ప్రభాస్ గాయపడ్డాడు, అదే జరిగింది అని చెప్పి తొర్రి మొర్రి వాగుడు వాగడానికి నోరు ఎలా వస్తుంది అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లా. ఇది 100% ఫేక్ వీడియో, ఇది 100% అవాస్తవం అనమాట. ఎందుకంటే ప్రభాస్ బాహుబలి టైంలో గాయపడ్డవాడు అయితే సాహో ఎలా తీసిండు, బాహుబలిలో ఎన్ని స్టంట్స్ అయితే ఉన్నాయో దానికి 10 times ఎక్కువ ఉంటాయి సాహోలో స్టంట్స్. మరి ఆ టైంలో తను ఏ విధంగా వర్క్ చేయగలిగిండు అనేటటువంటిది నాకు అర్థం కాల. ఆ తర్వాత మన ఆదిపురుష్ తీసిండు, ఆ తర్వాత కల్కి తీసిండు, అన్నిటికన్నా రాధేశ్యామ్ తీసిండు. ఇవన్నీ సినిమాలు తను ఎలా వర్క్ చేయగలిగిండు. నిజంగానే ప్రభాస్ కాలుకి అంత బాగోపోతే, ప్రభాస్ వెళ్తే అంత బాగోపోతే ఎలా ఉంటుంది. అది కాక రీసెంట్గా మనం చూస్తూనే ఉన్నాం అనమాట, తన మీడియా ముందుకు వచ్చే ఈ డ్రగ్స్ వాడకండి, గంజాయి వాడకండి, డార్లింగ్స్ అని చెప్పినప్పుడు ఎంత బాగున్నాడు, ఎంత లుక్ ఉన్నాడో. నిజంగా ఒక కాలు ఇరిగినోడో, ఒక చెయ్యి ఇరిగినోడో హాస్పిటల్ బెడ్ మీద ఉంది వైద్యం చేసుకునే వాడికి ఫేస్ అంత గ్రో ఉంటుందా, ఫేస్ అంత చార్మ్ ఉంటుందా? ఉండదు కదా. ఎందుకు ఇంత ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు? ఎలాంటి వాళ్ళని ఏమనాలి మరి? ఎలాంటి వాడి మీద ఎందుకు ఇంకా కేసు పెట్టలేదు? ఎలాంటి వాడిని ఇంకెందుకు బెదిరియలేదు? ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో ఇన్ని లైక్స్ సంపాదిస్తుంది, ఎంత స్ప్రెడ్ అవుతుంది. ఇంకింత కామెంట్లు చూడండి, ఒక్కడు కూడా తిట్టట్లా, అయ్యో పాపం అని చెప్పి ఏడ్చుకుంటా, ఇదంతా ఫేక్ న్యూస్ అని చెప్పి ఒక్కడు కూడా వారించట్లేదు. ఇదైతే నాకు బాధగా అనిపించింది. సో ఇది ఏ ఛానల్ అనేటటువంటిదే నాకు తెలీదు, తెలుసుకొని డెఫినెట్లీ నేనైతే కింద లింక్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. వీడికి మోడాలా, వీడి ముందుకు వచ్చి సారీ ఈ ప్రభాస్కి ఏం కాలేదు, మేమే మా వ్యూస్ కోసం, మా లైక్స్ కోసం పీదనడానికి అలా మాట్లాడినామని చెప్పి చెప్పేటటువంటి రోజు కోసం నేనైతే ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా. ప్రభాస్ ఫ్యాన్స్ మీకే నేను చెప్పేది, దయచేసి దీన్ని కొద్దిగా సీరియస్గా తీసుకోండి. నువ్వు తీసుకోవచ్చు కబ్రో అంటే నేను ఒక్కని ఏం పేకలేను భయ్యా, మీరంతా కలిస్తేనే పేకగలుగుతాం అనేటటువంటిది రియాలిటీ. దీన్ని లీగల్గా వెళ్దాం, మనం లీగల్గా వెళ్ళి లాయర్ని కలుద్దాం. నాకు తెలిసినటువంటి మంచి మంచి లాయర్స్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు. అవసరమైతే చాలా దూరం వెళ్ళడానికనే నేనైతే రెడీగా ఉన్నాను అనమాట. ఓన్లీ ప్రభాస్ కాదనమాట, ఇలాంటి వాళ్ళని ఇంతే వదిలేస్తే రేపటి రోజున బతికున్నటువంటి వాళ్ళని చాలా దరిద్రంగా చూపించేటటువంటి రోజు వస్తుంది. అలాంటి రోజు రాకూడదు. మొన్న మధ్యన అల్లు అర్జున్ అప్పుడు కూడా అల్లు అర్జున్ కాలు జరిగింది చేరింది అని చెప్పినప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెళ్ళి ఆ మీడియా ఛానల్ మీద దాడి చేశారు, ఆ స్టూడియోని పగలదించారు, దెబ్బగా సారీ చెప్పారు. ఇంకోసారి అలాంటి ఫేక్ తమ్మెలు పెట్టాం, అలాంటి ఫేక్ వీడియోలు చేయమని చెప్పి వాళ్ళు చెప్పారు. మరి ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారు అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లేదు. కొద్దిగా ట్విట్టర్లో ఫ్యాన్ వర్స్ ఆపి కొద్దిగా వచ్చి దీని గురించి ఆలోచిస్తే బాగుంటుంది అని చెప్పి నా ఫీలింగ్ అనమాట. ముఖ్యంగా అసలు ఏం జరుగుతుంది, ప్రభాస్ అన్న లైనప్ ఏ విధంగా ఉంది అనేటటువంటిది షడా చెప్పేస్తా. చూడండి, రాజసాబ్ గురించి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. రాజసాబ్ షూటింగ్ ఏదైతే ఉందో కొద్దిగా బ్యాలెన్స్ ఉంది. సో ప్రభాస్ చూసుకున్నట్లయితే ఫౌజీ షూటింగ్లో పాల్గొంటాడంట, ఇంకా వేరే సినిమా షూటింగ్లో కూడా తనైతే పాల్గొంటాడు. సో దానివల్ల ఈ రాజసాబ్ని కొద్దిగా పక్కన పెట్టిందంట. ఇక రాజసాబ్ కోసం ప్రభాస్ అన్న ఇంకొన్ని రోజులు డేట్స్ ఇస్తే మట్టికే సినిమా షూటింగ్ని కంప్లీట్ చేస్తామని చెప్పి మూవీ టీం అయితే అఫీషియల్గా తెలియజేసింది. ఇక అది అయిపోయిన వెంటనే డబ్బింగ్ వర్క్ అవుతుందంట. మ్యాక్సిమం ఈ సినిమాని మన జూన్ ఆర్ జూలైలో మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి గుర్తుంచుకోవాలన్నమాట. సో ఇది జరిగేదనమాట. సో ఇక స్పిరిట్ ఎప్పుడు బ్రదీది అని అడగమాకంటే, స్పిరిట్ గురించి ఇంకే విధమైనటువంటి సరైనటువంటి అప్డేట్స్ అవుతారు. అట్లా ఏదో ఒకటి చెప్తే బాగోదు కాబట్టి ఏది కూడా చెప్పట్లా. ఇది అనమాట. సో సీరియస్గా తీసుకోండి ఈ వీడియో. ఓకే, నా వీలైనంత వరకు అయితే షేర్ చేయండి. నాకైతే ట్విట్టర్ ఓపెన్ చేస్తే ఈ వీడియో కనపడాలబ్బా. ఇదైతే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా. బాయ్ బాయ్. మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్.